నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి బీడ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. చిన్న బ్యాంగిల్స్ పెద్దగా ఎలా చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే బీడ్స్ కస్టమర్ తీసుకొచ్చారండి. మనందరి దగ్గర బీడ్స్ చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి. ఏం చేయాలో తెలియక అన్నీ చాలా అలా వార్డ్రోబ్‌లో పెట్టేసుకొని ఉంటారు. అలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు తీసుకొస్తున్నారు. నేను డిఫరెంట్‌గా చేసిస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర లావు బీడ్స్ ఉన్నాయి. ఇవి కూడా చిన్న చిన్న డ్రమ్ షేప్ వేరే దాంట్లో గోల్డ్ ఉండిపోయినాయి అనమాట. ఇవి సెపరేట్‌గా అలా ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఈ లావు గ్రీన్ బీడ్స్ కూడా తనవే నేను సింపుల్‌గా క్యాప్స్ ఏసుకుంటూ తను పాత బంగారం ఇచ్చారు. వాటితోనే ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఒకటి నేను కొంచెం పెద్ద గోల్డ్ బౌల్ ఇచ్చేసాను. ఇచ్చేసి మిగతావేంటంటే క్యాప్స్ వేసేసుకొని ఇదంతా తన పాతవి, తన పాత గోల్డ్ అన్నీ వేసేసుకొని చేశాను. ఇది ఇంకా పాలిష్‌కెళ్ళలేదు. ఎళ్తుంది. ఫినిషింగ్ అయిపోయింది. కొంచెం పాలిష్ వర్క్ ఉంది. అయిపోతే మీకు అర్థమవుతది షైన్ ఎట్లా ఉంది ఏంటి అని. ఇలా పాతవి ఏదైనా ఉన్నా కూడా మనం ఏంటంటే ఎప్పటినుంచో అలా పెట్టుకోవడం కన్నా తన దగ్గర ఉన్న పాత బంగారం అంతా యూజ్ చేసుకొని ఇలా స్టైల్‌గా తనేంటంటే డిఫరెంట్‌గా పెండెంట్ లేకుండా వేసుకుంటే ఇలా బాగుంటుందని ఇలా సెట్ చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉంటే బీడ్స్ కాంటాక్ట్ చేయండి, చేసిస్తాను. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ తన దగ్గర కోరల్స్ ఎప్పటినుంచో ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారండి. ఇవి పాత డ్రమ్ షేప్ కోరల్స్ అనమాట పాతవి. తనేంటంటే ఇంతకుముందు దారంలోకి వేసుకొని ఎలాగ వాడుతున్నారు. అంత నచ్చలేదండి. కొంచెం సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఎలా చేసిస్తారంటే ఇలా సింపుల్‌గా ఒక ముత్యము ఒకటి వేసుకుంటూ చిన్న క్యాప్స్ వేసుకుంటూ తను పాత బంగారం ఇచ్చారు. ఆ పాత బంగారంలోనే చుట్టిచ్చేసాను. ఇలా సింపుల్‌గా ఎవరికైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బిందు జ్యువెలరీస్ లైట్ వెయిట్‌లో చేసిస్తాను. ఇంకా మనకి దీంట్లో ఏదైనా డిఫరెంట్‌గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. తనేంటంటే ముత్యం పగడం కాంబినేషన్‌లోనే కావాలన్నారు. పెద్ద బీడ్స్ అనమాట ఇవి. ఇప్పుడేంటంటే అన్నిటికి లాకెట్స్ లేకుండా ఇలా స్టైల్‌గా వేసుకోవచ్చని. లేదు మన దగ్గర ఏదైనా వేరే లాకెట్స్ ఉంటే కూడా పెద్దది ఒకటి పెట్టి కూడా వాడుకోవచ్చు మన ఇష్టం. ఇది లాకెట్ లేకుండాను వాడుకోవచ్చు. లాకెట్‌తో కూడా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే పైప్స్ మనందరి దగ్గర ఉంటాయండి. కాకపోతే అప్పట్లో ఏంటంటే దీనికి రూబీస్‌కేసుకొని బాగా చాలామంది వాడారు. ఇదేమైందంటే పైప్‌కి బీడ్ లేకుండా సైడ్‌కి ఇచ్చుంటారనమాట. పైప్‌కి పాయలొచ్చేసి సైడ్‌కి అటు ఇటు ఫోటో పెడతా చూడండి. రూబీస్‌లో చేసుకొనున్నారు. ఇప్పుడేంటంటే వాళ్ళకి రూబీస్ వద్దు నాకు ఈ వైలెట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కాబట్టి హెమతిస్ట్‌లు వీటిలో చేయండి అన్నారనమాట. అందుకని ఏం చేశామంటే హెమతిస్ట్ తర్బూజా వేసేసి ఫ్రంట్ సైడ్ అదే వాళ్ళున్న పైపులే నేనేం చేయలేదు. ఆ పైపులకి ముత్యాలు ఒకటే యాడ్ చేశాననమాట. ముత్యాలు యాడ్ చేసేసి ఒకసారి పాలిష్ చేపిచ్చేసాను పాతయి కాబట్టి. ఈ తర్బూజా కొత్తవి ఇట్లా తీసేసుకొని ఒకటి పైపు ఒకటి తర్బూజా వేసేసుకొని ఇలా చేసేసి సింపుల్‌గా బ్యాక్ సైడ్‌కి మాత్రం అయ్యే వైలెట్ సెమీ ప్రీషియస్ బీడ్స్ ఉన్నాయి తన దగ్గర. అవి వెనక్కి వేసేసి హుక్ ఒకటి వేసేసాను. ఆ ఉన్న పైపులు ఏంటంటే వాడి రూబీస్‌లో ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం అందరి దగ్గర రూబీస్ పైపులే. అందుకని ఏంటంటే బోర్ కొట్టిందన్నారు. ఇప్పుడు అదే కలర్ మార్చేసామనమాట. ఇప్పుడు ఈ కలర్ నడుస్తుంది కాబట్టి ఈ కలర్ వాడుకోవచ్చు. వైలెట్ కాబట్టి మధ్యలో ఏం చేశానంటే దీనికి ముత్యాలు ఇచ్చాను కాంబినేషన్‌కి డిఫరెంట్‌గా ఉంటదని. ఎవరి దగ్గరైనా కూడా ఇలాంటి పైప్స్ వాడని ఉంటే నేను చాలా మోడల్స్ చేశాను పైప్‌తో. ఇంకా కూడా చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్‌ని బట్టి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. పైప్స్‌కి స్టోన్స్ యాడ్ చేశాను. చాలా డిఫరెంట్ చేశాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉంటే కాంటాక్ట్ చేయండి చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్‌కి తనకి ఏంటంటే 3 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. అంటే షేర్ చేసుకున్నారు. ఒక 6 బ్యాంగిల్స్‌లో వాళ్ళ అత్తగారి తనకి 3 ఇంకొకరికి 3 వచ్చినాయి. ఆ 3 బ్యాంగిల్స్ ఏంటంటే 3 ఉన్నాయి కదా! ఒక 2 ఏం చేసామంటే సైజ్ సరిపోవట్లేదనమాట. ఇవి ఇప్పుడు 2, 4 ఉన్నాయి. అంతకుముందు ఇప్పుడు 2, 6 చేశాను. అందుకని ఏం చేశాను ఆ 2 నంబర్స్‌కి చిన్నగా ఒక ఫ్లవర్స్ ఇచ్చేసాను. దీనికి ఎక్కువ చేయకుండా. జస్ట్ సింపుల్‌గా రెగ్యులర్‌గా వాడుకున్నా కూడా ఇబ్బంది లేదని 2 ఫ్లవర్స్ ఇచ్చేసి ఒక 2 బ్యాంగిల్స్ ఒక సెట్ లాగా చేసిచ్చాను. ఇంకొకటి ఏంటంటే తన దగ్గర ఒకటే బ్యాంగిల్ ఉండిపోయింది. దీనికి ఏంటంటే ఎక్కువ లేకుండా రెడ్, వైట్ స్టోనే ఇచ్చాను రెగ్యులర్‌గా వాడుకోవడానికి. కలర్స్ అన్నీ లేకుండా సింపుల్‌గా. ఆ రెడ్ కూడా ఎందుకు ఇచ్చానంటే ఫ్లవర్ అది కనిపించాలి కాబట్టి సింపుల్‌గా ఎక్కువ ఏం చేయకుండా జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చేసాను. ఇంకొక బ్యాంగిల్ ఏంటంటే సింగిల్ బ్యాంగిల్ ఉండిపోయింది. ఇది సింగిల్ ఏంటంటే 3 వచ్చినాయి కాబట్టి దీనికి ఒక 3 వాళ్ళ కో సిస్టర్‌కి ఒక 3 వచ్చినాయి. ఈ 3లో ఏం చేశామంటే తనకి ఒకటే ఉంది కాబట్టి ఒకటి మరీ సన్నగుంటే కనిపించదు కాబట్టి ఇవి 2 సన్నగానే చేశానని చెప్పేసి ఇక్కడ ఒక మోటివ్ ఇచ్చేసుకున్నాను. ప్లెయిన్ గోల్డ్‌కే కావాలి కాబట్టి ఎందుకంటే సైజ్ పెరగాలి కాబట్టి. ఒక మోటివ్ ఇచ్చేసుకొని తర్వాత రింగ్స్ ఇచ్చేసుకొని ఇట్లా ముత్యాలు ఇచ్చేసాం. డిఫరెంట్‌గా కూడా ఉంది. కొంచెం బ్రాడ్ అయింది. స్టైల్‌గా కూడా ఉంది. దేనికైనా వేసుకోవచ్చు. ఉన్న ఒకటే బ్యాంగిల్ కాబట్టి దాన్ని ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలరీస్. మీకు ఎలా చేసుకోవాలంటే కొంచెం కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి చెప్తే నేను అలా చేసిస్తాను. లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ప్లెయిన్ లాకెట్ ఇలా ఉందండి అంకట్‌ది. మరీ డల్‌గా ఉందనమాట. చిన్నగా ఇచ్చేసి స్క్రూ ఇది ఇట్లా ఇచ్చున్నారు. చిన్నగా ఉంది. అందుకని ఏం చేసామంటే కొంచెం పెద్దగా అవ్వాలని చెప్పి బీడ్స్ పెట్టిమన్నారు. అందుకని రింగ్స్ ఏసేసి రష్ ఎమరల్డ్ బీడ్స్ ఏసిచ్చాము. వాళ్ళకి వేరే చైన్స్ ఉన్నాయి రష్ ఎమరల్డ్ బీడ్స్. దానికి ఇప్పుడు సెట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా రింగ్స్ పెట్టిచ్చేసేమన్నారు. పెట్టేసి అది కొంచెం లెంగ్తీగా ఉన్న బీడ్స్ వేసిచ్చేమన్నారు. చేస్తున్నాను. ఇంకా అవుతుంది.
ఈ లాకెట్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది అంకట్ది చిన్న లాకెట్. ఇప్పుడు ఇది కొంచెం బీట్స్ వేసాక పెద్దగా కనిపిస్తుంది. చాలా బాగుంది. వాళ్ళవి కూడా ఏంటంటే పాతవి రష్యన్‌వి 2 ఉన్నాయి తెచ్చుకున్నారు. అవే చేసిస్తున్నాను. మొత్తం అయిపోయాక ఒక పిక్ పెడతాను చూడండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే కస్టమర్ పాత వ్యూవర్స్ నుంచి తెచ్చుకున్నారట. ఆరెంజ్ కలర్, రెడిష్ ఆరెంజ్ బీట్స్ ఇవి. దీనికి ఏంటంటే కలర్ డార్క్ ఉంటుంది కాబట్టి ముత్యము, లైట్ వెయిట్ డోల్కీ బీట్స్ ఇవి. అవి చాలా చిన్న డోల్కీ బీట్స్ అవి వేసి ఇలా సింపుల్గా చేసి ఇచ్చాను 2 స్టెప్ లాగా. లైట్ వెయిట్లో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా లేదంటే వేరే బీట్స్ వేసుకోవచ్చు. మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ వెయిట్ని బట్టి. అలాగే బ్యాక్ సైడ్ ఏంటంటే హుక్ ఒకటి ఇచ్చేసాను అంతే. దీనికి చాలా సింపుల్గా లైట్ వెయిట్లో తేల్చేసాం అనమాట. అలా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది వైట్ అండ్ గ్రీన్ స్టోన్ లాకెట్ ఉందండి. ఇది లాకెట్ అంటే ఇంతకుముందు అంతా వీటికి ప్లెయిన్ చైన్స్ వచ్చేవి. ప్లెయిన్ చైన్ ఉన్నిందనమాట దీనికి. ఆ చైన్ కట్ చేసేసాం వేరేగా చేసుకోవచ్చు అని చెప్పి. దీనికి ఏంటంటే ఇది వైట్ గ్రీన్ స్టోన్ సింపుల్గా ఉంది కాబట్టి ఇలా పాత టైప్ ముత్యాలు ఉంటాయి కదా, ప్లెయిన్ ముత్యాలు అవి కొత్తవి ఇప్పుడు చేసి తనకి చేస్తున్నాం. ఇంకా ఇక్కడ లూప్స్ పెట్టించేసి ఇవి హ్యాంగ్ చేయాలి. దీనికి రింగ్స్ పెట్టేయాలి. ఏంటంటే దానికి చైన్ ఉండింది అందుకని తీసేసాం. చాలా సన్నగా ఉంది ఇది. ఆ చైన్కి లింక్ ఉండింది అందుకని ఇప్పుడు ఇది తీసేసి నేను లేజర్లో ఒక రింగ్ పెట్టించేసుకొని ఇప్పుడు ఇవి 2 పెట్టెలవి దీనికి తనకి ఇట్లా సెట్ చేసి ఇచ్చేస్తాను. ఇలాగే ఇంకెవరి దగ్గర వాడని మీ దగ్గర ఉంటే ఇలాంటివి తీసుకొచ్చారంటే చేసుకొస్తాను. చాలా తీసుకొచ్చారు. అందరం దాంట్లో ఏం కావాలి ఏంటి దీంట్లో ఉన్న పాత పైన బంగారం అంతా కరిగిచ్చేసుకొని వేరే దానికి వాడుకోవడము అలా చేసాం. చాలా బీట్స్ తీసుకొచ్చారు. చాలా వెరైటీస్ తెచ్చారు. అన్నిటితో పాటు ఇలా చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఇంకా అవుతుంది. ఇప్పుడే చేశారు ఇది. కొంచెం లెందీగా కావాలి నల్లపూసలు అన్నారు. అందుకని ఇది లెందీగా ప్లెయిన్ నల్లపూసలు దీనికి చేసి ఇలా సెట్ చేసిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలు ఉన్నాయండి. చిన్న రూబీ ప్లస్ గ్రీన్ స్టోన్ చిన్న కమ్మలు ఇవి. దానికి ఏం చేసామంటే కింద ఇప్పుడు ఇక్కడ రింగ్ పెట్టేసేసుకొని ఒక రింగ్ ఇది సపరేట్గా చేసేసుకొని ముత్యము రెడ్ గ్రీను అలా మొత్తం సెట్ చేసి ఇచ్చేసాను. ఇదేంటంటే వాళ్ళు పాతది ఒక చైన్ లాకెట్ తీసుకొచ్చారు. దానికి చైన్ అంతా కట్ చేసి తీసేసి కరిగిచ్చేసుకొని జాలీ చైన్ చేశాను. ఫోటో కూడా యాడ్ చేస్తాను. అది ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. కమ్మలు అయిపోయినాయి. ఇవి కూడా పెడుతున్నాను. ఇదేంటంటే దానికి సెట్ లాగా చేసామన్నమాట. అందుకని ఆ జాలీ చైన్కి కూడా రెడ్ గ్రీన్ బీడ్స్ ముత్యాలు ఉన్నాయి అని చెప్పేసి దీనికి కూడా ఒక పట్టీలాగా ఇచ్చేసుకొని ఆ పట్టీకి ముత్యాలు రెడ్ గ్రీన్లా కింద హ్యాంగింగ్ లాగా ఇచ్చేసాం. అదేంటంటే ఇప్పుడు టోటల్ సెట్ లాగా ఉంటుందని పాత కమ్మలు వాడనివి అలాగన్నీ చాలా తీసుకొచ్చారు తను వాడినవన్నీ అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అలా సెట్ చేసి ఇచ్చామన్నమాట. లాకెట్లో కూడా రెడ్ గ్రీన్ అలాగే ఉన్నాయి. అందుకని ఈ కమ్మలు మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది సెట్ చేసి కాకపోతే అంత జాలీ చైన్కి బాగోదు కాబట్టి కొంచెం సెట్ చేసి పెద్దగా చేసి ఇలా చేసి ఇచ్చారు. అలా మన దగ్గర వాడని కమ్మలు ఉన్నాయి తీసుకొచ్చి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.